రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు మనతో మాట్లాడతారు. సార్, ఈ యొక్క మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఈ పార్టీలోకి రావడానికి కారణం, మీకు ఆ ఉద్దేశం ఏమిటి సార్? మీ కార్యాచరణ ఏమిటి? ముందుగా SSR టీవీ రామకృష్ణ గారికి ధన్యవాదాలు. నేను డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పంచాయతీరాజ్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదవి బాధ్యతలు తీసుకుంటూ అంబేద్కర్ గారి మనవడు భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ పార్టీ బాధ్యతలు స్వీకరించడం అయింది. ఎందుకంటే అంబేద్కర్ గారి మనవడు గారు నన్ను పిలిచారు అంటే సాక్షాత్తు అంబేద్కర్ గారే పిలిచారు అని భావించాను. ఈ యొక్క పార్టీ అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం కోసం మాత్రమే పనిచేస్తుంది. అదేంటంటే సామాన్యుడిని చట్టసభలకు పంపించడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే బడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా ఒక రాజకీయ కూటమిగా ఏర్పడి అధికారంలోకి ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీతో బార్గైనింగ్ చేసి మొట్టమొదటిసారిగా అధికారంలో భాగస్వాములు అవ్వండి. తద్వారా అధికారం యొక్క రుచిని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు చూపించండి. ఒక్కసారి కనుక రుచి చూపిస్తే అప్పుడు పూర్తి స్థాయి అధికారంలోకి రావడానికి బడుగు బలహీన వర్గాలన్నీ ఏకతాటి మీదకి వస్తేని అంబేద్కర్ గారు చెప్పారు. ఆ లక్ష్యంతో ఆయన రక్తాన్ని పంచుకుంటున్నటువంటి వారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీతో రావడం జరిగింది. ఆ పార్టీకి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ పార్టీ కోసం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్న మిత్రులారా, అంటే సార్ మీరు ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నారు, అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ ఇప్పుడు వ్యాపిస్తుందా ఇప్పుడు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క పార్టీ కార్యకర్తలు విస్తృతంగా పనిచేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు పనిచేస్తాక మీరు ప్రోత్సహిస్తున్నారా? మీ యొక్క అభిప్రాయం. పార్టీ నిర్మాణ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఉమ్మడి 13 జిల్లాలకి అధ్యక్షుల్ని, కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. వాళ్ళు నియోజకవర్గ స్థాయిగా ఇన్ఛార్జీలు పెట్టే కార్యక్రమంలో ఉన్నారు. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా జాతీయ అధ్యక్షులు భీమారావు గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీలో పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటుకి దాదాపుగా జూన్ కల్లా పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేయమని పార్టీ ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ స్టేటు ఆఫీస్ ఎక్కడ సార్? హైలాండ్ ఎదురుగా చినకాకాణి నూతలపాటి టవర్స్లో రాష్ట్ర ఆఫీసు ప్రారంభించడం జరిగింది. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పనులు జరుగుతామని త్వరలో ప్రారంభించినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. మీ యొక్క పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేసే విధానం ఉందా? రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆలోచన ఏమైనా ఉందా? ఆల్రెడీ 24 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 6 చోట్ల పోటీ చేయడం జరిగింది. దాదాపుగా 3,000 నుంచి 10,000 ఓట్లు వచ్చినాయి డిఫరెంట్ ప్లేసెస్లో. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేశాము. తాత్కాలిక సాంకేతిక కారణాలతో రిజెక్ట్ అయింది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేమైతే అన్ని స్థానిక సంస్థలకి పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. రాబోయే జమిలీ వస్తే 28 లేకపోతే 29 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో దించి బలమైన పోటీ ఇచ్చి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ గారి అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టేలాగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. అసెంబ్లీలో అడుగు పెడతారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రయత్నం బాగుంది. ఖచ్చితంగా అసెంబ్లీలో అంబేద్కర్ గారి వారసులు అడుగు పెడతారు. రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తారు. రాజ్యాంగాన్ని ఆ రోజు నుండి అమలుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంతవరకు రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారే కానీ ఏ పార్టీ నాయకులైనా ఇంతవరకు 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నమే చేయలేదు. అంబేద్కర్ వారసుడు చట్టసభలో అడుగు పెడితేనే రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతుందని ఈ విషయం మీకు తెలియజేస్తాం. మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క సందేశాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రజలందరూ ఏకీపిస్తారని మేము ఆశిస్తున్నాం. జై భీమ్.